అందరికీ నమస్కారం అండి. ప్రతిరోజు అన్ని పనుల మీద తిరిగే నేను ఈరోజు నా గురించి నేను టైం స్పెండ్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే ఈటీవీ అభిరుచి వారు నన్ను గెస్ట్‌గా ఆహ్వానించారనమాట అండి. సరే ఊళ్ళన్నీ తిరిగి కొంచెం డల్ అయిపోయాను కదా! అందున నాకు ఫేషియల్ ట్రీట్మెంట్ కూడా ఉన్నది. ఈ రోజంతా నా కోసం నేను కేటాయించుకుంటూ మీతో 4 ముచ్చట్లు చెప్పుకుంటానండి. ఇక ఈరోజు నా సొంత పని పెట్టుకున్నానండి. అంటే ఏంటో తెలుసా అండి? పర్సనల్ పని అండి. మెనోపాజ్ తర్వాత అన్‌వాంటెడ్ హెయిర్ విపరీతంగా వచ్చేసిందండి. మనకెప్పుడైతే ఈ హార్మోన్ ఇన్‌బ్యాలెన్స్ అవుతదో ఫస్ట్ ఎదుర్కొనే సమస్య అన్‌వాంటెడ్ హెయిర్. ఈ అన్‌వాంటెడ్ హెయిర్‌ని మనం మొదట్లోనే నివారించుకోకపోతే చాలా జటిలమైపోద్దండి సమస్య. దానికి ఉదాహరణ నేనే. ఏది పడితే అది అంటే రేజర్ అనో, థ్రెడ్డింగ్ అనో, వ్యాక్సింగ్ అనో తీసేస్తూ ఉంటే వెంటనే మళ్ళీ ముదిరిపోతదనమాట హెయిరు. మళ్ళీ అది వైట్ హెయిర్‌గా కూడా మారిపోతుంది. వైట్ హెయిర్‌గా అయిన తర్వాత ఇక లేజర్ ట్రీట్మెంట్ కూడా పనిచేయదండి. అందుకనే ఎవరికన్నా అన్‌వాంటెడ్ హెయిర్ ఉంటే ముందే స్టార్టింగ్‌లోనే మీరు లేజర్ ట్రీట్మెంట్ చేయించేసేసుకోండి. నేను హైదరాబాద్ వచ్చిన ప్రతిసారి కూడాని కంపల్సరీ ఫేషియల్ క్లినిక్‌కి వస్తాను. ఇది నా 6థ్ సెషన్ అనమాట అండి. లేజర్ ట్రీట్మెంట్ ఉన్నది. అలానే ఫేషియల్‌లో ఇప్పుడు దసరా ఆఫర్‌గా రూ. 2499కి హెడ్ అండ్ టో వరకు సర్వీస్ ఇస్తున్నారండి. అంటే దసరాలో దాండియా అని, బతుకమ్మలని ఉన్నాయి. అట్లానే దసరా హాలిడేస్ కూడా ఉన్నాయి కదండీ! అందుకనే ఈ సందర్భంగా దసరా సందర్భంగా వీళ్ళు ఆఫర్ ఇస్తున్నారనమాట అండి. అంటే రూ. 2499కి అంటే 2500కి హెడ్ అండ్ టో సర్వీస్. అంటే ఇందులో హెయిర్ వాష్ వస్తుంది, కండిషనింగ్ వస్తుంది, బ్లో డ్రై వస్తుంది, తర్వాత వ్యాక్సింగ్‌లోనేమో హ్యాండ్స్, లెగ్స్, అండర్ ఆర్మ్స్ వస్తుందనమాట. తర్వాత ఒక ఫేషియల్, ఒక మెనిక్యూరు, ఒక పెడిక్యూరు, తర్వాత ఫుల్ ఫేస్ థ్రెడ్డింగ్ కూడా ఉంటుందనమాట అండి. ఇవన్నీ కూడా కలిపి 2500కి పండగ ఆఫరు. ఇలా కాకుండా అంత కాదు, అంత ఎఫర్డ్ చేయలేము అని అనుకుంటే కాంబో ప్యాక్స్ కూడా ఉన్నాయండి. 999కి ఉన్నాయి. అట్లానే 1299కి కూడా ఉన్నాయి. వీటి మీద మళ్ళీ 15% ఆఫ్ కూడా వస్తుంది. అంటే దసరా సందర్భంగా ఇవన్నీ ఇచ్చారనమాట. మనకి విడిగా ఖాళీ లేకపోయినా ఒక అకేషనల్‌గా అన్నా సరే కొన్ని సర్వీసులు చేయించుకోవాలండి. నిజంగా చెప్తున్నా, నేను ఇదివరకు ఏం చేయించుకునేదాన్ని కాదండి. ఇప్పుడు ఎందుకు అంత లేట్ చేశానా అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటాననమాట అండి. ఏదైనా సరే మొదట్లోనే మనం జాగ్రత్త తీసుకోవటం మంచిదండి. ఏంటండి వీటన్నిటి గురించి కూడా చెప్తున్నారు అంటే, ఆ ప్రాబ్లమ్ వల్ల ఇబ్బంది పడే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుందండి ఇవన్నీను. ఈ అన్‌వాంటెడ్ హెయిర్ అని, లేకపోతే బ్లాక్ స్పాట్స్ అని, పులిపిర్లని ఇటువంటి వాటన్నిటితో ఇబ్బంది పడుతూ ఉంటాను చూడండి. వాళ్ళకే తెలుస్తదండి ఈ సమస్య. ఇద్దరు ఆడపిల్లల తల్లిగా మన ఆడవాళ్ళం ఎదుర్కొనే సమస్యలన్నీ నేను ఫేస్ చేసేయి, నా పిల్లలు ఫేస్ చేసేయి నాకు బాగా తెలుసు. ఎవరు ఏమనుకున్నా నాకేం అభ్యంతరం లేదండి. నేను చాలా మీ అందరికీ ఒక వార్నింగ్‌గా కూడా చెప్తున్నాను. అన్‌వాంటెడ్ హెయిర్ స్టార్ట్ అయ్యింది అంటే మాత్రం మీరు వెంటనే జాగ్రత్త పడండి. అలానే ఎక్కడ పడితే అక్కడ లేజర్ ట్రీట్మెంట్లు అవి తీసుకోకండి. ఫేషియల్ క్లినిక్‌లో మాత్రం చాలా బాగా చేస్తారండి. నాది 6థ్ సెషన్ కదా! ఇంత కూడా నాకు ప్రాబ్లమ్ రాలేదండి. ఏనాడు ఇంత ప్రాబ్లమ్ కూడా రైజ్ అవ్వలేదు. చాలా సర్వీస్ బావుంటుందనమాట. ఏవండీ నేను ఇలా వెళ్ళాను. మా సప్పు వచ్చిందనమాట అండి. మా అక్క వాళ్ళ అమ్మాయి తెలుసు కదా! స్వప్న. హలో అక్క. మా అక్క ఇక అక్కయ్య కూతురు. మీరు గుర్తుపట్టే ఉంటారండి. స్వప్నని చిన్నప్పుడంతా మా అమ్మాయి అనే అనేవాళ్ళు. అక్క అమెరికా వెళ్ళినప్పుడు స్వప్న నా దగ్గరే ఉందనమాట అండి. హాలిడేస్ అన్నాళ్ళు అన్ని నెలలు నా దగ్గరే ఉన్నది. అందరూ సంధ్య ఏమో మరి స్పోర్ట్స్ స్కూల్‌లో చదివేది. హైదరాబాద్‌లో ఉండేది కదా! స్వప్ననే మా అమ్మాయి అనుకునేవాళ్ళు. మా కళ్ళు సేమ్ ఉంటాయి, ఫెయిర్‌నెస్ సేమ్ ఉంటుంది, నవ్వు, మాట తీరు అన్నీ ఒకలానే ఉంటాయి అనమాట అండి. అందుకనే సప్పునే నా పెద్ద కూతురు అని అనుకుంటారు. ఇగోండి కళ్ళు చూసారా? అక్క కళ్ళు పెద్ద ఇద్దరు సేమ్ ఐస్. సంధ్య, రమ్య ఇద్దరు కూడా వాళ్ళ పిల్లల కన్నా నా కళ్ళు రావాలని తెగ కోరుకున్నారండి. కానీ ముగ్గురు కనుగుడ్లు కూడా బ్లాక్‌గా ఉంటాయన్నమాట. ఇక సప్పు ఏమో స్వప్న మా ఇంటికి రా పిన్ని దగ్గరే కదా అని అంటోంది. ఇక్కడ ఈసారి లేట్‌గా వచ్చాననమాట అండి. కొద్దిగా టైం కూడా పడుతుంది. నెక్స్ట్ టైం కొద్దిగా ఎర్లీగా వస్తానులేమ్మా అని చెప్పాను. పైగా ఇప్పుడు స్వప్న ఇద్దరు పిల్లలకి ఎగ్జామ్స్ అనమాట. అందుకనే తను ఒక్కతే వచ్చింది. పిల్లలు ట్యూషన్‌కెళ్ళారంటండి. నెక్స్ట్ టైము
ఫ్రీగా వస్తానులేమ్మా అని చెప్పాను. ఇక స్వప్న నేను కొద్దిసేపు కబుర్లు ఆడుకున్నాము. తర్వాత మాకు బాయ్ చెప్పి వెళ్ళిపోయిందనమాట అండి. పాపాయిని తీసుకురా. ఇక అప్పుడు నేను నా ట్రీట్మెంట్కి వెళ్ళానండి. ఫస్ట్ హైడ్రా ఫేషియల్ చేశారండి. హైడ్రా ఫేషియల్ నాకు చాలా బాగా నచ్చిందండి. లాస్ట్ టైము మన వాళ్ళు అంటున్నారు 999కి అన్నీ చేయలేదు అని. హైడ్రా ఫేషియల్ అనేది చాలా కాస్ట్లీదండి. 999 రూపాయలకి మినిమల్గా చేస్తారన్నమాట. మనం మొత్తం హైడ్రా ఫేషియల్ మొత్తం కంప్లీట్ చేయించుకుంటే చాలా బాగుంటుంది గ్లో. అది కొంచెం ఎక్కువ అంటే 2000 3000 అట్లా ఉంటాయి అన్నమాట అండి. మన వాళ్ళు ఎవరో మొన్న కామెంట్ పెట్టారు, అందుకనే నేను వివరంగా చెప్తున్నానండి. లాస్ట్ టైం చెప్పాను కదా 999కి హైడ్రా ఫేషియల్ అని. అంటే అది వన్స్ ఒకసారి చేయించుకుంటే మనకి తెలుస్తుంది. తర్వాత ఏదైనా అకేషనల్గా ఫంక్షన్ అయ్యి అనుకోండి, చక్కగా కొంచెం ఖరీదైనా పెట్టి చేయించుకోండి. 2-3 వేలు ఎఫర్ట్ చెయ్యొచ్చండి, పర్లేదు. మీకేంటమ్మా మీరు అలానే చెప్తారు అని కొందరు అనొచ్చు. ఏమండి రోజులు మారుతున్నాయి అలా అని చెప్పి ఎలా పడితే అలా ఫంక్షన్స్కి వెళ్ళే రోజులండి. అందరూనేమో మెలమెల మెరిసిపోవాలి, మనమేమో ఇట్లాగా జిడ్డోడు మొహాలతో ఉండాలా? నేను ఎప్పుడు అదే మాట చెప్తానండి. మనం కూడా చక్కగా నీట్గా ఉండాలి కదా. మంచి బట్టలు వేసుకున్నాము అంటే దానికి తగినట్లు మన అపియరెన్స్ కూడా ఉంటే ఇంకా బాగుంటుందండి. ఇది ఎవరి కోసమో చూపించుకోవటానికో మరొకటో కాదండి, మన మీద మనకి కాన్ఫిడెన్స్ కోసం, మన మీద మనం దిల్లుగా ఉండటం కోసం అన్నమాట అండి. మనం అందరూ ముందుకెళ్తుంటే మనం మాత్రం వెనకడుగు వెయ్యాలా? ఎందుకు? ఇప్పుడు చాలా అందుబాటులో ఉన్నాయి. చక్కగా మన పట్ల మనం శ్రద్ధ చూపించుకోవటం చాలా అవసరం అండి. నాకు ఫస్ట్ ఏమో హైడ్రా ఫేషియల్ చేశారు, ఆ తర్వాత లేజర్ ట్రీట్మెంట్ చేశారు. లేజర్ ట్రీట్మెంట్ నాకు డౌన్ చిన్నుకున్నది కదండి, అందుకనే ఫేషియల్కి సంబంధించినవి అన్నీ కూడా దిగువకేమీ యూజ్ చేయలేదన్నమాట. అంటే నాకేమో టైం లేదు, 2 ఒకేసారి చేయించుకోవాల్సి వస్తుంది. ఒకరోజు ఒకటి చేయించుకుంటే చాలా బాగుండేది. మీ హైదరాబాదులో ఏంటండి బాబు, ఒకటి ఆ మూలన ఉంటే ఒకటి ఈ మూలన ఉంటుంది. ఎన్ని రోజులని ఉండనండి నేను, అందుకని 2 ఒకేసారి చేయించుకుంటున్నాను అనమాట అండి. ఏంటండి ఇవన్నీ చెప్తున్నారు, అసలు ఇవన్నీ మీకు అవసరమా అని అనేవాళ్ళు కూడా ఉంటారు. ప్రాబ్లం నాదండి, సమస్య నాది. నాలాంటి సమస్య ఉన్న వాళ్ళకే అర్థమవుతుంది అది. ఆ సమస్య కాకుండా ఇంకో సమస్య ఉంటుంది చూడండి, వాళ్ళకి అర్థం అవ్వవు, అంతే కదా. ఆ సమస్య ఫేస్ చేసే వాళ్ళకి మాత్రమే అర్థమవుద్ది. అలా అని సమస్యలు లేని వాళ్ళు ఎవరు ఉండరు, ఇంకో సమస్య ఏదో ఉంటుంది అని అంటున్నాను. ఎందుకంటే ఎవరిని పటక్మని మాట అనొద్దండి. మీకు ఏమన్నా తెలిస్తే దానికి సొల్యూషన్ చెప్పండి, ఇలా చెయ్యండి ఇట్లాగా అని చెప్పండి, అంతే తప్ప ఎవరిని గబాలన మాట అనొద్దమ్మా. ఎందుకంటే ఎవరి మనసు నొచ్చుకున్నా అది మంచిది కాదు. అందుకని చెప్తున్నాను. నాకు ఇటువంటి భయాలు ఏమీ ఉండవమ్మా. నాకు మంచి అనిపించిన ప్రతి ఒక్కటి కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. నాకు అందులో ఎటువంటి ఇబ్బంది ఏమీ ఉండదమ్మా. ఇప్పుడంతా వయసుని బట్టి లెక్కేస్తున్నారు. అసలు ఏజ్డ్ అయిన తర్వాతే అవసరం అండి. పైగా నేనేమన్నా ఇంట్లో కూర్చుంటున్నానా అండి? ఇప్పుడు వర్కింగ్ ఉమెన్ లానే మేము కూడా మరి తెల్లారి లేస్తే సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్ మీద ఉంటాము, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద ఉంటున్నాము. మా పట్ల మేము కూడా జాగ్రత్త తీసుకోవాలి. మేమనే కాదమ్మా, ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే పూర్వం లాగా రోజులు అట్లా లేవు. అన్నీ సూపర్ తిళ్ళు, పొల్యూషను, ఇవన్నీ కూడా మన మొఖం మీదే చూపిస్తూ ఉంటాయి. ఎక్కడ లేని చెత్త చెదారం అంతా మన మొఖం మీదేనండి. మరి కేర్ తీసుకోక ఏం చేస్తామంటారు? నేను ఇంట్లో మా ఆడపడుచులతో మా వాళ్ళతో ఎలా మాట్లాడతానో మీతో కూడా అట్లానే మాట్లాడుతూ ఉంటానండి. ఎందుకంటే మనం అందరం ఫ్యామిలీ మెంబర్స్ అండి. నాకు మన ఫ్యామిలీలో నాకు ఆడపడుచులు ఉన్నారు, అప్పచెల్లెళ్ళు ఉన్నారు, కూతుళ్ళు ఉన్నారు, అల్లుళ్ళు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, కొడుకులు ఉన్నారు, అత్తయ్యలు ఉన్నారు, అందరూ ఉన్నారండి. మీతో కాకపోతే నేను ఎవరితో షేర్ చేసుకుంటాను చెప్పండి? మరేం పర్వాలేదండి. ఏదన్నా సమస్య వస్తే మాత్రం వెంటనే మీరు రియలైజ్ అవ్వండి. నేను ఫేజిల్ వాళ్ళది నెంబర్ ఇస్తున్నాను, డిస్క్రిప్షన్లో వివరాలన్నీ ఇస్తున్నాను. ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. వాళ్ళు రమ్మన్న టైంకి వెళ్ళండి, అపాయింట్మెంట్ తీసుకోండి, వెళ్ళండి. ఒకసారి చూపించుకుంటే కదా ప్రాబ్లం ఏంటి అన్నది తెలిసేది. ఆ ప్రాబ్లమ్ని మొదట్లోనే రెక్టిఫై చేసుకోవటానికి ప్రయత్నించండి. కొంచెం ముదిరినా పర్వాలేదు, ఇప్పటికైనా కళ్ళు తెరవండి, అంతే అండి.
ఫేజియల్ క్లినిక్‌నే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ సర్వీస్ చాలా బావుంటుందండి. అలానే మనం వెళ్లి మాకిది చేసేయండి అనంటే ఏం చేసేయరండి. డాక్టర్ కన్సల్టేషన్ ఉంటుందనమాట అండి. ఇక్కడ డాక్టర్స్ కూడా ఉంటారు, డైటీషియన్ ఉంటారు. మనం వెళ్లి మన ప్రాబ్లమ్ చెప్పిన తర్వాత ఏంటి అన్నది రాసుకుంటారు. అట్లనే మీకేమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అవన్నీ కూడా నోట్ చేసుకుంటారు. నెక్స్ట్ డాక్టర్‌ని కన్సల్ట్ చేసిన తర్వాత మాత్రమే మనకి సర్వీస్ ఇస్తారనమాట అండి. అంత జాగ్రత్తలు తీసుకునే చోట నాకు ఫేషియల్ ఒకటి కనిపించిందనమాట అండి. అందుకనే నేను ఇప్పటి వరకు కూడా విడవకుండా చేయించుకుంటున్నాను సర్వీసులన్నీ కూడాని. నాకైతే ఫుల్ సాటిస్ఫైడ్ అండి నేను. ఎందుకంటే ఈ హెయిర్ గ్రోత్ కూడా అన్‌వాంటెడ్ హెయిర్ గ్రోత్ కూడా తగ్గింది. ఆ గ్రోత్ లెవెల్ తగ్గాలనమాట అండి. నాకు విడిగా స్కిన్‌కి ఎటువంటి ప్రాబ్లము ఉండదండి. కానీ ఈ అన్‌వాంటెడ్ హెయిరు, తల మీద హెయిర్‌కి సంబంధించి అన్ని ప్రాబ్లమ్సే అండి. కానీ నాకు హెయిర్‌కి కూడా అడిగానండి నేను. నాకు ఇదివరలో మెనింజిటిస్ వచ్చిందనమాట అండి. అందువల్ల నాకు అన్ని ట్రీట్మెంట్లు సూట్ అవ్వవునని డాక్టర్ గారు చెప్పారనమాట అండి. అందువల్ల హెయిర్‌కి ఏమీ నేను చేయించుకోవట్లేదండి. మొన్న ఎవరో మన వాళ్ళు కూడా కామెంట్ పెట్టారు. మీరు హెయిర్‌కి కూడా చేయించుకోవచ్చు కదమ్మా వాళ్ళ దగ్గర అని చెప్పి. డాక్టర్ వద్దని అన్నారండి. ఎందుకంటే నాకు హెల్త్ ఇష్యూస్ ఇంతకు ముందు ఉన్నాయన్నమాట. అందుకననమాట అండి. స్కిన్ అయితే సూపర్‌గా ఉంటద్దండి. అందున ఈవేళ ఈ హైడ్రా ఫేషియల్ కూడా చేశారు కదా! హైడ్రా ఫేషియల్ చేయించుకున్న వెంటనే అండి ఫేస్ భలే బావుంటది. మరుసటి రోజుకి చక్కగా అద్దంలాగా తళతళ మెరుస్తూ ఉంటుందనమాట. మీకేదన్నా ఫంక్షన్స్ గానీ, ఫెస్టివల్స్ గానీ, ఏమన్నా అకేషన్స్ ఉంటే గనక హైడ్రా ఫేషియల్ చేయించుకోండి. చాలా బావుంటుందండి. నాకు ఈ లేజర్ ట్రీట్మెంటు, హైడ్రా ఫేషియల్ ఇవన్నీ కొద్దిగా టైం తీసుకున్నదనమాట అండి. ఎక్కువ టైమే పడతది. ఇవన్నీ కూడా టైం పట్టే పనులండి. 5 నిమిషాల్లో, 10 నిమిషాల్లో అయిపోవాలి అని అనుకోకూడదు. అలా చేసేస్తే బాగా చేయనట్టు లెక్క. అంతే కదండీ! అంత ఓపికగా చేయటం కూడా ఇంపార్టెంట్ అండి. చాలా ఓపికగా చేస్తారు ఫేషియల్ వాళ్ళు. నాకు ఫేస్‌కన్నీ అయిన తర్వాత పెడిక్యూర్ కూడా చేశారండి. నా కాళ్ళకి కొంచెం ప్రాబ్లమ్ ఉంది. ఎప్పుడు చెప్తానుగా వెరికోస్ వెయిన్ అది ఉన్నదనమాట. ఒకసారి పెడిక్యూర్ చేయించుకోండమ్మా, మీకు ఆ మసాజ్ అంతా కూడా చాలా రిలీఫ్ ఇస్తుంది అని చెప్పారు. ఫేషియల్‌లో ఎక్స్‌పర్ట్స్ ఉన్నారండి. మనకి పెడిక్యూర్‌కి కూడా చక్కగా మసాజ్ చేసింది ఆ పాప. చాలా బావుంది. ఎందుకంటే ఒక వారం రోజుల నుంచి విపరీతమైన తిరుగుడుతో అట్లా తిరుగుతూ ఉన్నానండి. కాళ్ళకి పెడిక్యూర్ చేసేసరికి చాలా రిలాక్స్ అయిపోయానండి. ఏవండీ కాళ్ళకి అన్నీ తీసేస్తే చూడండి ఎలాగున్నాయో. కాళ్ళైతే ఏదో ఎండిపోయినట్టుగా అయిపోయినాయండి. సంజమ్మే బలవంత పెట్టి పెడిక్యూర్ ఇవన్నీ చేయిస్తోందనమాట అండి. నేనేమో వద్దులేమ్మా చాలులే ఫేస్‌కి చేయించుకున్నానుగా చాలులే అనంటే, కాదమ్మా చేయించుకో చాలా రిలాక్సింగ్‌గా ఉంటుంది అని చెప్పి పెడిక్యూర్ కూడా చేయిస్తోందనమాట. నాకు ఎంటర్‌టైన్‌మెంట్‌గా పక్కన కబుర్లు చెప్తూ కూర్చున్నదండి. ఎట్లయినా ఆడపిల్లలకి తల్లి అవస్థ ఏంటో తెలుస్తదండి. అంటే ఇప్పుడు మగపిల్లలకు కూడా తెలుస్తుందనుకోండి. అంత క్లోజ్‌గా ఉంటే తెలుస్తుంది. ఎట్లయినా ఆడపిల్లలు ఒక రవ్వ ఎక్కువ అర్థం చేసుకుంటారు తల్లిని ముఖ్యంగా. ఆ పాప నా కాళ్ళు పట్టుకుని పెడిక్యూర్ చేస్తుంటే సంధ్య, రమ్య నాకు కాళ్ళు నొక్కి కొబ్బరి నూనె రాస్తూ ఉంటారు. నాకు అలానే అనిపించిందండి. ఆ అమ్మాయితో కూడా అదే అన్నాను. సంధ్యమ్మ నేను కబుర్లాడుకుంటూ కూర్చున్నామనమాట. అంటే నాకు ఎంటర్‌టైన్‌మెంట్ సంధ్య ప్రొవైడ్ చేసిందనమాట అండి. ఇక ట్రీట్మెంట్ అంతా అయిన తర్వాత పెడిక్యూర్ అన్నీ చేయించుకున్న తర్వాత చాలా రిలాక్సింగ్‌గా అనిపించిందండి. నా కోసం నేను ఈ రోజంతా కూడాని టైమ్ స్పెండ్ చేసుకున్నాను అని అనుకున్నది ఇంకొంచెం హ్యాపీగా, ఇంకొంచెం ఎనర్జిటిక్‌గా అనిపించిందండి నాకు. పాదాలైతే చాలా నీట్‌గా వచ్చినాయండి చూడండి. కడియాలు కొత్తయి కొనుక్కున్నాను కదండీ! ఇంకా పెట్టుకోలేదండి. చూపిస్తాను. మన వాళ్ళు అడుగుతున్నారు కడియాలు చూపించండి అని. నేను రేపు వీడియోలో చూపిస్తానులెండి. ఇంకా కాళ్ళకి పెట్టుకోలేదనమాట. ఇవి అమెజాన్‌లో తీసుకున్న కడియాలండి. రేపు వీడియోలో వెండి కడియాలు చూపిస్తాను. ఇక నా ట్రీట్మెంట్‌లన్నీ అయ్యేసరికి చాలా టైమే అయ్యిందండి. మొత్తానికి ఈ రోజంతా కూడా నేను నా కోసం నేను స్పెండ్ చేశాను టైం అంతా అని చాలా హ్యాపీగా అనిపించిందండి. అలానే ఫేషియల్ వాళ్ళు ఇచ్చిన ఆఫర్స్ కూడా చాలా బాగున్నాయి. ఒకసారి కాంటాక్ట్ చేయండి వాళ్ళని. నేనైతే ఇక అన్నీ చేసుకుని ఇంటికి బయలుదేరాను. ఈరోజుకి ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.